ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణ వేగవంతమైంది. రేపు ఎల్లుండి పార్టీ మారినటువంటి 4 ఎమ్మెల్యేల విచారణ జరగనుంది. ఇక రేపు వివేకానంద, విఎస్ తెల్లం వెంకట్రావు, అలాగే జగదీష్ రెడ్డి వర్సెస్ అలాగే డాక్టర్ సంజయ్లను కూడా విచారించనున్నారు. 20న జగదీష్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ అరకపూడి గాంధీని కూడా స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, చెప్పండి, ఏదైతే అనర్హత వేటుకు సంబంధించి కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇది జరగలేదని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరిగా స్పీకర్ ఎలాంటి చర్యలకు తీసుకునే అవకాశం ఉంది? సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల విచారణను స్పీకర్ వేగవంతం చేశారని చెప్పుకోవాలి. నిన్న ఏదైతే స్పీకర్ కి సుప్రీంకోర్టు నుంచి ఆదేశాలు కూడా వచ్చాయి. ఆదేశాలతో పాటు కొంత సుప్రీంకోర్టు సీరియస్ గానే ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేసినా కూడా మనం చెప్పుకోవాలి. ఏదైతే కోర్టు ధిక్కారణ కింద ఏదైతే కేటీఆర్ సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయించారు. దీంతో సుప్రీంకోర్టు ఏదైతే స్పీకర్ కి న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకోవాలనుకుంటున్నారు అనే ఒక వ్యాఖ్య చేసిందో ఇది చాలా అంటే చర్చనీయాంశంగా మారినటువంటి వ్యాఖ్య. ఎందుకంటే స్పీకర్ పరిధిలో ఉన్నటువంటి అంశం అయినప్పటికీ కూడా మీకు కూడా ఈ మధ్యలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాల్సిందే, మేము ఇప్పటికే చెప్పాము మీకు తీసుకోవాలని చెప్పి కూడా ఎవరైనా అనర్హత పార్టీ ఫిరాయించినటువంటి వారు విచారణకు సహకరించకపోతే వారిపైన వేటు వేయాలని కూడా మేము చెప్పడం కూడా జరిగింది. అయినా ఎందుకు ఇంత ఆలస్యం జరిగిందని చెప్పుకుంటూ చెప్పారు. సో ఈ 4 వారాల్లో ఖచ్చితంగా ఏదైతే అనర్హత పిటిషన్ సంబంధించినటువంటి వారిపై విచారణ పూర్తి చేసి ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేలకు ఇప్పటికే విచారణ కూడా చేశారు. సో వారు క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఒక 2 ఎమ్మెల్యేలు మాత్రం ఇంకా ఎలాంటి రిప్లై ఇవ్వలేదు, నోటీస్ ఇవ్వలేదు, టైం అడిగినట్టయితే వారు తెలుస్తుంది. ఇది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, అలాగే స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఇద్దరు నుంచి కూడా ఇంకా రిప్లై రావాల్సింది, వారికి ఇంకా విచారణ కూడా చేయాల్సి ఉంది. కానీ మిగతా ఎమ్మెల్యేల విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఏదైతే స్పీకర్ కార్యాలయం నుంచి ఒక నోటీస్ కూడా వచ్చింది. అయితే రేపు 4 ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు సంబంధించిన విచారణ ఉంటుంది. రేపు 19వ తేదీన వివేకానంద వర్సెస్ తెల్లం వెంకట్రావు, జగదీష్ రెడ్డి వర్సెస్ డాక్టర్ సంజయ్లకు సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. అలాగే 20వ తేదీన జగదీష్ రెడ్డి వర్సెస్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ వర్సెస్ ఆర్కేపూడి గాంధీ విచారణ కూడా స్పీకర్ విచారణ కూడా చేయనున్నట్టు మనకు తెలుసు. అయితే ఏదేమైనా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ విచారణ మరి నెల రోజుల్లో ఏదైతే 4 వారాల గడువు ఇప్పటికే సుప్రీంకోర్టు స్పీకర్కి ఇచ్చింది. మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ 4 వారాల్లో స్పీకర్ ఈ 10 మంది పార్టీ ఫిరాయించినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ పూర్తి చేసి ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా అనేది మాత్రం ఒక ఆసక్తికరంగా మారిందని మనం చెప్పుకోవాలి సార్. థ్యాంక్ యూ అజీం.